భద్రాద్రి కొత్తగూడెంలో ఒక అమానుష ఘటన జరిగిందండి. 20 సంవత్సరాల వనజ అనే ఒక అమ్మాయి గర్భవతి. పురిటి నొప్పులతో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అక్కడ టైంకి డాక్టర్స్ లేరు. పక్కనున్న నర్సు ప్రసవం చేసింది. నార్మల్ డెలివరీ అయింది. ఒక ఆడపిల్లకి జన్మననేది ఇచ్చింది. కానీ ఆ శిశువు కూడా అపస్మారక స్థితిలో ఉంది. వనజకి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. సో అక్కడైతే కుదరదని చెప్పేసి దగ్గరలో ఉన్న ఖమ్మం హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అయితే డిక్లేర్ చేశారు, తీవ్ర రక్తస్రావంతో తల్లి చనిపోయింది, తర్వాత శిశువు కూడా చనిపోయిందని చెప్తే బంధువులు చాలా బాధపడ్డారు. ఇంకేం చేయాలో తెలియక ఇంకా మొత్తానికైతే అంత్యక్రియలు అయితే చేసేసారు ఇద్దరిది. అంత్యక్రియలు చేసేటప్పుడు అంత్యక్రియలు అయిన తర్వాత చితి భస్మం ఉంటుంది కదా, అంటే బూడిద, కర్మకాండ కోసం బూడిద కలెక్ట్ చేస్తారు కదా. సో ఆ తల్లి కడుపు కాలిన తర్వాత ఆ కడుపు దగ్గర ఒక కత్తెర అనేది దొరికిందంట. ఎంత ఘోరం చూడండి. అంటే ఒక డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వీళ్ళు ప్రసవం చేసిన తర్వాత ఆసుపత్రిలో ఆ కత్తెర అనేది అలాగే పెట్టేశారు కడుపులో. అది విషమించి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ తల్లి చనిపోయింది. ఈ విషయం అక్కడున్న బంధువులకు కూడా తెలియదు. అంత్యక్రియలు అయిన తర్వాత ఆ కత్తెర దొరికిన తర్వాత వీళ్ళకి ఈ విషయం తెలిసింది. ఎంత ఘోరంగా ఉన్నారండి డాక్టర్లు అసలు. ప్రాపర్ మెడికల్ నాలెడ్జ్ లేకుండా నర్సులు, డాక్టర్లు అయ్యి ఇట్లా ప్రాణాల మీదకి తీసుకురావడం కూడా చాలా ఘోరం అండి. తల్లి, బిడ్డ ఇద్దరు చనిపోవడం అనేది ఖమ్మం డిస్టిక్లో సంచలనం సృష్టిస్తుంది ఇప్పుడైతే. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే నార్మల్ డెలివరీస్కి చికిత్సలకు వెళ్తారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించండి.